శ్రమలలో నా సహాయకుడా, ఇరుకులో విశాలత చేయువాడా, ఆపత్కాలములలో నా సహాయకుడా, ఇరుకులో విశాలత కలుగజేయువాడా, ఆపత్కాలములలో నా సహాయకుడా, నా సహాయకుడా, నా సహాయకుడా, నా సహాయకుడా. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి రెండు చేతులెత్తి చెప్పగలుగుతారా? హల్లెలూయా. మన యేసయ్య ఎవరు? ఇరుకులో విశాలత కలుగ చేయువాడు ఆయన. హల్లెలూయా. నా సేవా అనుభవాల్లో చాలా ఇరుకు పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కీర్తనాకారుడు దావీదు కీర్తనలు చదువుతున్నప్పుడు అందులో దావీదు చేసిన ప్రార్థన, నేను ఇరుకునందుండి యెహోవాకు మొర్రపెట్టి తిని విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ మాటలు చదివినప్పుడు ఆ మాట నన్ను ఎంతగానో పట్టుకుంది. ఆ మాట పట్టుకున్నప్పుడు అవును కదా ప్రభువా, ఈ ఇరుకులో ఉండి మొర్రపెట్టిన ఆయన ఎక్స్పీరియన్స్ ఈ కీర్తనలో చక్కగా వివరించినప్పుడు మరి నాకు కూడా నువ్వు నాకు విశాలత ఇస్తావు కదా అయ్యా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా ప్రతి ఇరుకులన్నిటినీ కూడా ఆయన విశాలపరుస్తూ నన్ను నడిపించాడు ఆయన. హల్లెలూయా. ఎవరు ఆయన పేరు? ఇమ్మానుయేలు. హల్లెలూయా. అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో ఒక చిన్న వాక్య భాగాన్ని మరి దైవజనులు మరి పెద్దలు ఉన్నారు, సమయం చాలా అయిపోయింది ఇప్పటికీ. ఎందుకో ప్రభు ఈ పాటను ప్రేరేపించారు ఇక్కడికి రాగానే. మరి ఈ సమయంలో చూద్దాం రెండవ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా ఒక 2-3 మాటలు త్వరగా నేను క్లుప్తంగా వివరించడానికి టైం కాదు ఇది. అందులో మీరందరూ దైవజనులే, వివరించాల్సినంత అవసరం లేనే లేదు. జస్ట్ 3 మాటలు అవుట్లైన్స్, 3 మాటలు తెలియజేస్తాను. దావీదు జీవితంలో అతను వర్ధిల్లడానికి గల కారణాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఒక 3 మాటలు. దేవుడు అతనిని అంతకంతకు వర్ధిల్ల చేశారంట. అంతకంతకు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొలది, 2వ మెట్టు 3వ మెట్టు అలా ఎక్కుతూ ఉన్న కొలది అని అర్థం. అంతకంతకు అమ్మాడు అంటారు కదా, వాడిన కాక మొన్న వచ్చాడు రా చూడు, ఒక అంతస్తు వేసాడు ముందు, తర్వాత 2వ అంతస్తు వేసాడు, తర్వాత 3 వేసాడు, తర్వాత ఏంటంత ఆరాటంగా వేస్తున్నాడు అని చూసే వాళ్ళందరూ కూడా ఒకలాంటి విచిత్రంగా చూస్తారు. సేమ్ అదే పరిస్థితి దావీదు జీవితంలో. ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదు నీ దేవుడు పిలిచాడు. ఎక్కడో గొర్రెల వెనుక తిరుగుతూ ఉన్నటువంటి తన వ్యక్తి జీవితాన్ని, ఆ వ్యక్తి పరిస్థితులను దేవుడు చూచాడు. అతనిని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు అతనంటే చాలా ఇష్టపడ్డాడు. కాబట్టి అతనిని వర్ధిల్ల చేయాలనుకున్నాడు. హల్లెలూయా. అతనిని వర్ధిల్లాలి చేయాలి అని అనుకుని ఆయనను వర్ధిల్ల చేయాలనే మనసు కలిగిన దేవుడు అతనికి తోడుండడం ప్రారంభించాడు. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే దేవుడు తోడు ఖచ్చితంగా ఉండాల్సిందే. హల్లెలూయా. దేవుని తోడు అనేది మనకు అవసరం. దేవుని సన్నిధి అనేది మనకు అవసరం. దేవుని ప్రసన్నత అనేది మనకు అవసరం.
దేవుని కృప అనేది మనకు అవసరం. హల్లెలూయా. ఇవన్నీ కూడా దైవ సంబంధమైన స్వభావాలు, దైవ సంబంధమైన గుణగణాలు. ఇవన్నీ మనలోకి వస్తూ ఉన్న కొలది అంతకంతకు దేవుడు మనల్ని బ్లెస్ చేయడం ప్రారంభిస్తాడు. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. దేవుడు అతనికి తోడుగా ఉన్నందువలన అంతకంతకు వర్ధిల్లాడు. హల్లెలూయా. మరొక మాటను మనం బైబిల్లో చదువుతాము, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను, అంటే ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు దిగజారిపోయింది, నేరసిల్లిపోయింది. రెండు కుటుంబాలు ఇక్కడ. కొన్ని కుటుంబాలు దిగజారిపోతూ ఉన్నాయి, కొంతమంది జీవితాలు దిగజారిపోతూ ఉన్నాయి, నేరసిల్లిపోతూ ఉన్నారు. కొందరేమో వర్ధిల్లుతూ ఉన్నారు. రెండు గుంపుల వారు. వ్యక్తిగత జీవితం కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, లేకపోతే సంఘం కావచ్చు. ప్రియులారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాలు దిగజారిపోతూ ఉన్నాయా, లేకపోతే అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నామా? అంతకంతకు మనము ప్రబలుతూ ఉన్నామా, అంటే విస్తరిస్తూ ఉన్నామా, అభివృద్ధి చెందుతూ ఉన్నామా, లేకపోతే దినదినము నేరసిల్లిపోతూ ఉన్నామా? సౌలు జీవితంలో దినదినము నేరసిల్లిపోతూ ఉన్నాడు, అంటే పతనమైపోతూ ఉన్నాడు. దావీదు కుటుంబం మాత్రము అంతకంతకు ప్రబలుతూ ఉంది, అంటే విస్తరిస్తూ ఉంది. ప్రాస్పెరిటీ, అభివృద్ధి. అంతకంతకు దేవుడు దావీదు కుటుంబాన్ని విస్తరింప చేస్తున్నాడు. దావీదు యొక్క పరిస్థితులన్నిటినీ ఆయన వర్ధన చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిగత జీవితమైనా, ఒక కుటుంబమైనా, లేకపోతే సంఘమైనా కావచ్చు. మన జీవితాల్లో మనము వర్ధిల్లలేకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఒక 3 మాటలు దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం, దేవుడు దావీదుకు తోడుగా ఉండడానికి గల కారణం కూడా దేవుని యొక్క వాక్యంలో ఒక 2-3 మాటలు చూద్దాం. చూడండి, త్వరగా చూద్దాం దేవుని వాక్యంలో నుండి. మొదటి సమూయేలు గ్రంథం, అక్కడే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 14వ వాక్యం. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ప్రియులారా, అక్కడ కూడా ఇంకొక మాట పై వచనంలో 18వ అధ్యాయం 5వ వాక్యం కూడా చదువుదాం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, అక్కడే చూడండి 3 పర్యాయాలు సౌలును గూర్చి, దావీదును గూర్చి సుబుద్ధి గలవాడై ప్రవర్తించటం ఎవరు చూశారంట? దేవుడు చూడటం కాదు, సౌలు చూచాడు. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటే తనని సౌలు రాజుగారు చూసి భయపడిపోతున్నాడు. ఇతనిలో ఉన్న సుబుద్ధి, ఇతనిలో ఉన్నటువంటి ఆ మంచి గుణాన్ని దేవుడు చూచి సౌలు భయపడిపోతూ ఉన్నాడు. ఒక సామాన్యమైన దావీదు ఎవరయ్యారంటే, ఒక సామాన్యమైన చిన్న కుర్రవాడు, యవనస్తుడు అంతే, ఒక 20 years లో ఒక చిన్న కుర్రవాడు, పెద్ద వయసు కలిగినోడేం కాదు. అలాంటి ఒక సామాన్యమైన వ్యక్తిని చూచి, అతని ప్రవర్తన చూచి, అతనిలో ఉన్న మంచి స్వభావము, మంచి ఆ గుణాన్ని చూసి, స్వబుద్ధిని చూసి చక్కగా ఆ సౌలు సైతము భయపడిపోతూ ఉన్నాడు.
దేవుడేమో ఆ బుద్ధిని చూసి అతనిని ప్రేమించాడు. హల్లెలూయా. అతనిలో ఉన్న సుబుద్ధిని చూసి దేవుడేమో ఇష్టపడుతున్నాడు. మనిషి అయినటువంటి రాజు అయిన సౌలు మాత్రం భయపడిపోతూ ఉన్నాడు. సుబుద్ధి అనగా స్వచ్ఛమైన బుద్ధి. ఆ బుద్ధిలో ఏమాత్రం తేడా లేదు. మనం అంటాం కదా, మన పిల్లలు ఎవరైనా మాట అనకపోతే రే బుద్ధి లేనవాడా, ఏం లేదు అందుకని లేదా, కొంచెం ఏదో జస్ట్ మిస్అండర్స్టాండ్ చేసినందువల్ల, ఏదో సంథింగ్ ఏదో ఒకటి మిస్ అయినందువల్ల, చెప్పిన మాట వినందువల్ల, చెప్పిన పని చేయనందువల్ల మనం అనే మాట ఏంటంటే రే బుద్ధి లేనోడా అంటాం సహజంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి లోపం వచ్చినందువలన ఆ వ్యక్తి కంప్లీట్ గా ఆ పని చేయలేని పరిస్థితి ఎవరైనా కావచ్చు. ఈ రోజున దావీదు తన వ్యక్తిగత జీవితము, అలాగే తన కుటుంబ జీవితంలో, తన సేవా జీవితంలో కూడా, రాజ్య పరిపాలనలో కూడా తను సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. కాబట్టే అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. రెండు చేతులతో హల్లెలూయా చూద్దామా. హల్లెలూయా. సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. సుబుద్ధి మంచి బుద్ధి. ఆ మంచితనం అనేది మన బుద్ధిలో తగ్గితే, మన స్వభావము వేరుగా మారితే అది స్వబుద్ధి అయింది అన్నమాట. స్వబుద్ధి, తన సొంత చిత్తం, తన సొంత నీ బుద్ధితో నడిచే నడవడిక. అందుకని వాక్యం సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని చూసారా. జస్ట్ సుబుద్ధి స్వబుద్ధి తేడా చూడండి, జస్ట్ డిఫరెంట్. సుబుద్ధి వేరు, స్వబుద్ధి వేరు. కాబట్టి దావీదు జీవితంలో ఉన్నది స్వబుద్ధి కాదు, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. తన ప్రవర్తన, తన నడవడిక, తన యొక్క విధానం అంతా కూడా చాలా దేవునికి అనుకూలంగా ఉంది. అక్కడే మనం చదివాం ఆ 18వ వచనంలో 5వ వాక్యం చివరి మాటలో చూడండి. అక్కడ ప్రజలందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. హల్లెలూయా. అనుకూలంగా ఉన్నాడు ప్రజలందరి దృష్టికి, రాజుగారి దృష్టికి. కుటుంబం దృష్టిలో తను చెడ్డవాడే. అన్నదమ్ములు రే చెడ్డోడురా నువ్వు అని అన్నదమ్ములు చెప్పారు కదా అతన్ని. యుద్ధం దగ్గరికి వెళ్తే నీ చెడు పనులన్నీ మాకు తెలుసురా, నువ్వు చెడోడురా నువ్వు అని అన్నారా లేదా? దావీదును పట్టుకుని అన్నారు. ఇంట్లో వాళ్ళ దృష్టిలో వాడు చెడోడే, వాడి స్వభావం మంచిది కాదు. కానీ దేవుని దృష్టిలో హల్లెలూయా, రాజుగారి దృష్టిలో హల్లెలూయా, మనుషులందరి దృష్టిలో అనుకూలుడుగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు దావీదు. కాబట్టి దేవుడే సాక్షాత్తు అతనికి తోడుగా ఉండడానికి నిర్ణయం చేసుకున్నాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. మన సేవా జీవితంలో ప్రియుల, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితాలలో మనము అభివృద్ధి చెందాలంటే, సేవలో మనం రాణించాలంటే, ప్రభు నిన్ను వాడుకోవాలంటే, ప్రభు నిన్ను నిలబెట్టుకోవాలంటే నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడద్దు. సుబుద్ధి మీద నువ్వు ఆధారపడితే దేవుడు నిన్ను వర్తిల్ల చేస్తాడు. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైనటువంటి పేతురు తన పత్రికలో అంటాడు ఏమని, మనందరము స్వస్థ బుద్ధి గలవారమై. ఆ పేతురు పత్రిక 4:7 అనుకుంటాం చూడండి, త్వరగా పేతురు పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకును మెలకువగా ఉండుడి. హల్లెలూయా. అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి. ఏ బుద్ధి ఉండాలి మీకు? మీ బుద్ధికి ఏం కావాలి? రోగం వచ్చింది, నా బుద్ధికి ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఆ బుద్ధికి ఏం కావాలి ఇప్పుడు? స్వస్థత. రెండు చేతులతో హల్లెలూయా చూద్దామా. హల్లెలూయా. శరీరానికి మాటికి రోగం వచ్చినట్టుగానే మన బుద్ధికి కూడా రోగం వచ్చినప్పటికి, కొన్నిసార్లు రోగం వచ్చింది బుద్ధికి కూడా. ఇప్పుడున్న బుద్ధి కాసేపటికి ఉండదు, బుద్ధి మారిపోతూ ఉంటుంది. అంటాం కదా మనం మా వాడుక మాట, వీడికి 100 బుద్ధులు 100 గుణాలు వీడికి అంటారు. అవునా కదా? ఏంటి ఆ మాట అనరా మీరు ఎప్పుడు?
మా ఒంగోలు వాళ్ళు అంటారు, మరి మీ తెనాలు అందరూ సీరియస్ గా వస్తున్నారు ఏంటి? 3 బుద్ధులు. ఓకే, రైట్, హల్లెలూయా. కాబట్టి 3 బుద్ధులు, 3 పువ్వులు. ఓహో, ఆ సామెతలో గెలిచిందన్నమాట. వెరీ గుడ్. మొత్తం మీద ఇక్కడ ఏమని ఉంటుందంటే స్వస్థ బుద్ధి గలవారై. మీ బుద్ధికి స్వస్థత కావాలి. ఎందుకంటే ఈ మాట పలికి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన బుద్ధే, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన బుద్ధే. చదవండి, చెప్పండి. ఎవరు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన? పేతురు గారు. ఆయన ఉద్దేశం ఏంటిది? దుడుకు బుద్ధి అంటాంగా, మనం దుడుకు పేతురు అంటాంగా. ఇప్పుడున్న బుద్ధి కాసేపటికి మారిపోతా. అసలు ఏదో ఇప్పుడు అసలు అంతా చేసేయాలనుకుంటాడు, కానీ ఏమి చేసే విధానం కాదు. అంత దుడుకు వ్యవహారం, అంత బుద్ధి అంతా కూడా వ్యవహారం అంతా కూడా తేడా వ్యవహారం. ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ స్వస్థ బుద్ధి గలవారై. ఎలా ఉండాలంట మీరు? ప్రార్థన చేయుట యందు మెళుకువ. ప్రియులారా, మన బుద్ధి మారాలి అంటే ప్రార్థన ద్వారా. 2 చేతులు హల్లెలూయా చూద్దామా? మరి మన సహోదరి మరి షెకెనమ్మ గారు లేచిన దగ్గర నుండి ప్రార్థన 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 అంటూ ప్రార్థనతో పోరాడుతూనే ఉంటుంది. ఒకరోజు నేను 3 నెలల క్రితం అనుకుంటాను, మా సంఘానికి ఒక ఆదివారం పిలిచేవాడిని. భార్యాభర్తలను పిలిస్తే వచ్చారు. వస్తే ఆ ఆదివారం ఆరాధనలో ఆ కాసేపు ఏదో వాక్యం చెప్పి ఆ కాసేపు ఏదో ఉంది ఆరాధన. ఆ సాయంకాలం నుండి ఒకటే ఫోన్లు 2 ఫోన్లు, ఒక ఫోన్ కాదమ్మా. ఎన్ని ఫోన్లు? 2 ఫోన్లలో ఫోన్లు రావడమే. వీడియో కాల్, జూమ్ మీటింగ్, ఇంకోటి ఏంటండి ఏదో అన్ని ఉన్నాయి కదా, అన్నిటిలో కాన్ఫరెన్స్. యేసు రక్తం చేయం. హల్లెలూయా. దేవుడు ఆమెకి ఇచ్చిన కృప అది. హల్లెలూయా. కాన్ఫరెన్స్ లో ఇటు ఫోన్ లో మాట్లాడుతుంది, ఇటు ప్రార్థన చేస్తుంది, ఇటు ఫోన్ లో గూగుల్ మీట్ లో ప్రార్థన చేస్తుంది, ఇటు ఫోన్ లో మాట్లాడుతుంది. మధ్యలో రోగులు ఎవరెవరో బలహీనులు అక్క అదక్క ఇదక్క ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుంటే వాళ్ళకి ఫోన్ కలుపుతుంది, వాళ్ళని ఫోన్ లో మాట్లాడుతుంది. ఎదురై పిల్ల ఆడపిల్ల ఈ రకంగా చేస్తుంది సేవ అనుకున్నాను. హల్లెలూయా. ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంత భారము బాధ్యత కలిగి నడుము కట్టుకుని దేవుని కోసం ఎంత పోరాడుతుంది ప్రార్థనలో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. స్వస్థ బుద్ధి గలవారై మీరు మెళుకు కలిగి ప్రార్థన చేయండి అని పౌలుగా అపోస్తలుడైనటువంటి పేతురు గారు చెప్తున్నాడు. ప్రార్థన చేయండి అని బ్రతిమలాడితే యేసయ్య ప్రార్థన చేయలేకపోయాడు. పేతురు గారు అవునా కాదా? మీరు మెళుకువగా ఉండి శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయండి అని ఆయన తలకాయ బోధకుని చెప్పినా కూడా ప్రార్థన చేయని ఈయన ఇప్పుడు అంటున్నాడు మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయండి. ఎంత చక్కని స్టేట్మెంట్. హల్లెలూయా. అంటే బుద్ధి మారింది, స్వబుద్ధి పోయింది, స్వస్థ బుద్ధి కలిగింది. అదే సుబుద్ధి. హల్లెలూయా. సుబుద్ధి కలిగి ప్రవర్తించినందువలన, సుబుద్ధి కలిగి బ్రతుకుతూ ఉన్న వలన దావీదు జీవితము వర్ధిల్లుతూ ఉంది. హల్లెలూయా. చూద్దాం 2 చేతులు ఎత్తి హల్లెలూయా. చూద్దామా బిగ్గరగా హల్లెలూయా. మొట్టమొదటిది దావీదు వర్ధిల్లడానికి గల కారణం, దేవుడు అతనికి తోడుగా ఉండడానికి గల కారణం, రీజన్ ఏంటంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. తన ప్రవర్తన సుబుద్ధిగా ఉన్నది కాబట్టి అతని పక్షముగా దేవుడు ఉండాలని, దేవుడు అతన్ని వర్ధిల్ల చేయాలని, హెచ్చించాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన దైనందిన జీవితాల్లో కూడా సుబుద్ధిని మనం ఆధారం చేసుకోవాలి. స్వబుద్ధిని కాదు, సుబుద్ధిగా మనం ప్రవర్తిస్తూ మన సేవా జీవితంలో నడిచినప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నెంబర్ 1 హల్లెలూయా. చూద్దాం గట్టిగా హల్లెలూయా. నెంబర్ 2 మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము త్వరగా 13వ వాక్యాన్ని చదువుదాం. 13వ వాక్యం 16వ అధ్యాయము 13వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం. సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. చాలు. హల్లెలూయా. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను.
నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా. హల్లెలూయా. దావీదులో ఉన్న రెండవ మంచి అనుభవం ఏంటంటే ఆత్మ అభిషేకం కలిగిన వాడు. గొర్రెలు కాసుకునే దగ్గర నుండి దావీదు దేవునిని ఎలా మహిమపరిచేవాడో మనందరికీ తెలుసు. దేవునిని ఎంత ఘనపరిచేవాడో మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని దేవుడే ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. దానికి ముందుగా, తనకు ముందుగా సౌలును దేవుడు ఎన్నుకుని కోరుకుని అభిషేకించాడు. ఇదే అభిషేకం, ఇదే ప్రవక్త చక్కగా సౌలును కూడా అభిషేకించాడు. బలమైన అభిషేకంతో నింపబడ్డాడు సౌలు కూడా. నాటి నుండి బలమైన ప్రవచనాత్మ కలిగిన వాడిగా, దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడిన వాడిగా బలంగా ఉన్నటువంటి సౌలు జీవితం అంతా కూడా పతనమైపోవడం మనకు తెలుసు. అతని ప్లేసులో అతనిని తొలగించి అతనికి బదులుగా దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దావీదును దేవుడు కోరుకున్నాడు ప్రియులారా. అయితే ఇతనిని అభిషేకించిన నాట నుండి ఆ అభిషేకం అతని మీద నిలిచి ఉన్నది. రెండు చేతులు హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. నాట నుండి అభిషేకం నిలిచి ఉన్నది. ఎప్పటి వరకు అనంటే తన ఊపిరి పోయేంత వరకు ఆ అభిషేకం తన మీద నిలిచింది. ఆ అభిషేకం తనని నడిపించింది. ఆ అభిషేకం తనకి జయమిచ్చింది. ఆ అభిషేకం తనని ఎంతగానో ప్రతి చోట దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు దావీదు జీవితాన్ని. హల్లెలూయా. కాబట్టి రెండవది, దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే దేవుని ఆత్మాభిషేకం. హల్లెలూయా. ఈ రోజున అభిషేకం నీకు లేకపోతే నీవు సేవ చేయలేవు. నాకు లేకపోతే నేను సేవ చేయలేను. ప్రియమైన వారలారా, అభిషేకమే ప్రతి కాడిని విరగొడుతుంది. అభిషేకమే ప్రతి వ్యతిరేకతలను అణిచివేస్తుంది. అభిషేకమే దేవుని అద్భుత కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నిజంగా నేను ఒక సాక్ష్యం చెప్తున్నాను దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో. ఒంగోలు ప్రక్కనే, టంగుటూరుకు ప్రక్కనే జరుగుమల్లి మండలం చింతలపాలెం అనే ఊరు ఉంది. అక్కడ నుండి ఆటో తీసుకుని ఒక ఫ్యామిలీ, ఒక వ్యక్తిని, దురాత్మల చేత పీడించబడే వ్యక్తిని తీసుకుని వస్తే ఏంటయ్యా పరిస్థితి అని అంటే, అనయ్య అతని మైండ్ పని చేయట్లేదు, భయంకరమైన దుష్ట శక్తులతో పీడించబడుతున్నాడు, ప్రార్థన చేయండి అని వేరే వాళ్ళ ద్వారా తీసుకొస్తే ఆదివారం ఆరాధనలో ఇలాగే తీసుకొచ్చారు. నేను అతనికి ఏం రాగానే ప్రార్థన ఏం చేయాల, మామూలుగా కూర్చోబెడితే యథాప్రకారంగా మన సంఘాల్లో, పెంతెకొస్తు సంఘాల్లో స్తుతి ఆరాధన చేస్తాం కదా. ఏ ఆరాధన? స్తుతి ఆరాధన చేస్తాం కదా. ఆ స్తుతి ఆరాధన చేసేటప్పుడు అందరం లేచి నిలబడి ప్రభుని ఆరాధన చేస్తా ఉన్నామంతే. ప్రభుని స్తుతించాం కొద్దిసేపు, బాగా స్తోత్రాలు చెప్పి ప్రభుని స్తుతించి ఆ స్తుతి ఆరాధన చేస్తూ ఉన్న కొలది, పాడుతూ ప్రభుని ఆత్మతో సత్యముతో మేము ఆరాధిస్తున్న కొలది అతనిలో ఉన్న దుష్ట శక్తి బయటకు వచ్చేసి, హల్లెలూయా, అది బయటకు వచ్చేసి అది ఏ విధంగా చేస్తుందంటే, మందిరం మధ్యలో ఎంత ఎడలు మొత్తం ప్లేస్ అంతా ఆక్రమించేసి ఇక ఎగిరెగిరి చూస్తే 55 సంవత్సరాల పైనే పెద్ద ఆయన. అస్సలు ఎలా పెట్టారంటే, ఇక చూడండి ఎలా పెట్టాడు చెయ్య, నాగిని ఎట్లా పెట్టి ఇక ఇలా ఊగుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ పక్కకెళ్ళిపోయారు భయపడిపోయి. ఎగిరి మొత్తం దమామని కింద పడి ఈ మొత్తం డొల్లాడుతున్న మందిరం అంతా డొల్లాడి విపరీతంగా కొట్టుకులాడి మేము ఆరాధన ఆపలా, ఆయన దగ్గరికి వెళ్ళలా, నేను ప్రార్థన చేయలా, మా ఆరాధన మాది. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ప్రభుని అభిషేకంతో నింపబడి ఆరాధిస్తూ ఉంటే కొట్టుకులాడి కేకేస్తారు. ఏంటో తెలుసా? కొద్దిసేపు కొట్టుకులాడినాక ఇక నేను వెళ్ళిపోతున్నా అని పెద్ద కేకలేసి అతను విలవిలలాడించి అది పడిపోయి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈ రోజుకి అడ్రస్ లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. నేను ఆయన దగ్గరికి పోయి, ఏ ఊరి నీది, ఎక్కడ దాని నువ్వు, ఎవరి దానివి, అదేంది ఇదేందని చుట్టూ పట్టుకుని తిట్టింది లేదు, 4 బాధింది లేదు, ఇలాంటి చీప్రకారం తీసుకుని 4 చెదిచ్చింది లేదు. హల్లెలూయా. ఓన్లీ ప్రభుని ఆరాధించాం. ఆత్మ ఎదుట
దేవుని పరిశుద్ధాత్మ ఎదుట దుష్ట కార్యాలేవి దురాత్మలు నిలబడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. దాగోను దేవత గుడిలోనికి నిబంధన మందసాన్ని తీసుకుని ఫిలిష్తీయులు పెట్టారు ఎత్తుకెళ్ళి. ఏం జరిగింది? తెల్లారేపటికి ఏం జరిగింది? తలుపు తీసేసరికి నిబంధన మందసం ముందు దాగోను యొక్క గుడిలో దేవత బోర్లుగా పడి ఉంది. హల్లెలూయా. అభిషేకం ఎదుట ఏది నిలబడలేదు. దావీదు జీవితంలో పొందిన ఆ అభిషేకం చివరి వరకు అతను నడిపిస్తూనే ఉంది. హల్లెలూయా. చిన్న విషయంలో ఒక్కసారి పాపము చేసిన దావీదు జీవితంలో ఆ ఒక్క పాపాన్ని బట్టి దేవుని ఎదుట ఏడుస్తూ ఒక చక్కని మాట అంటాడు. ఏంటో తెలుసా? నీ ఆత్మను నా యొద్ద నుండి. ఎంత చక్కని మాట. 51వ కీర్తన. నీ సన్నిధి నాకు దూరం చేయొద్దయ్యా, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా ఇవ్వయ్యా, తీసివేయొద్దయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేశాడు. రక్షణ విలువేంటో దావీదుకు తెలుసు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న ప్రసన్నత, ఆ అభిషేకం ఏంటో దావీదుకు తెలుసు కాబట్టి దానిని తీసేయొద్దయ్యా, దానిని తీసేస్తేనే బ్రతకలేనయ్యా అని దావీదు ప్రార్థించాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండవది దావీదును వర్ధల చేయడానికి గల కారణం, దేవుడు అతనికి తోడుగా ఉండడానికి కారణం అభిషేకం, ఆత్మ అభిషేకం. ఆ ఆత్మ అభిషేకం దావీదును అంతగా నడిపించింది. హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా. అదే ఆత్మను పొందిన, తేడా చెబుతున్నా, అదే ఆత్మను పొందినటువంటి సౌలు ఆత్మ తనను విడిచిపోయిందని గ్రహించలేకపోయాడు. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. సౌలుని విడిచి వెళ్ళిపోతే కనీసం పశ్చాత్తాపడలేదు, కనీసం ఏడవలేదు. దేవుని మాటను ధిక్కరించిన సౌలు జీవితంలో మరలా కనీసం రిపెంట్స్ పొందలేదు, పశ్చాత్తాపాన్ని మరలా పొందుకోలేకపోయాడు. అయ్యో అని గుండెలు బాదుకు నేర్చినట్లయితే ప్రభు కనికరించేవాడేమో. తన స్వబుద్ధి మీద ఆధారపడినటువంటి సౌలు జీవితం అంతకంతకు పతనమయ్యింది. తర్వాత దేవుని ఆత్మ తనను ఎడబాసింది. సౌలు జీవితంలో జరిగిన అనుభవాల రెండు. దావీదు జీవితంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించినందువలన దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, అభిషేకం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిన ఆత్మ పూర్ణుడుగా, దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా శత్రువులను చీల్చి చెండాడాడు. హల్లెలూయా. ఒక భక్తుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దావీదు కలం పట్టుకుంటే దావీదు లాంటి కవి లేడంట, ఆ కత్తి పట్టుకుంటే దావీదు లాంటి యుద్ధశూరుడు లేడు. హల్లెలూయా. అంత గొప్ప అనుభవము దావీదు జీవితంలో ఉండడానికి కారణం దేవుని ఆత్మ అభిషేకం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగించుకుందాం. చివరి మాట, అపోస్తలుల కార్యాల గ్రంథము చివరి మాట దయచేసి 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదామా? తరువాత అతనిని తొలగించి ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీయు. రెండు చేతులెత్తి హల్లెలూయా, దగ్గరగా సంతోషంగా హల్లెలూయా. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా ఉద్దేశములన్నీయు. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. అంత మాత్రమే కాదు, దేవుని ఉద్దేశాలు తెల్లారి లేచిన దగ్గర నుండి దేవుని ఉద్దేశం ఏమిటి నా పట్ల, దేవుని యొక్క తలంపులు ఏమిటి నా పట్ల, ఇదే. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉద్దేశాలన్నీ ప్రక్కన పెట్టేసి ఈ రోజున నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఆ విధానం ఏంటి, ఈ విధానం ఏంటని లోక సంబంధమైన వ్యవహారాల్లో, ఉద్దేశాలలో ఈ రోజున సేవకులమైన మనము కానీ ఇంకా వేరే ఇతరుల వల్లే మనము కూడా మునిగిపోతూ ఉన్నాం. కానీ దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగిన వాడు దావీదు. హల్లెలూయా. దేవుని ఉద్దేశము, దేవుని తలంపులు కలిగిన వాడు దావీదు. కాబట్టి దావీదు జీవితంలో ఒక ఉన్నతమైన సాక్ష్యము, ఇతడు నా
ఇష్టమైన వాడు, ఇతడు నాకు ఇష్టకరమైన వాడు, ఇతడంటే నాకు చాలా ప్రేమ. హల్లెలూయా. చెబుదాము గట్టిగా హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని గురించి ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, ఈయన నా ప్రియమైన కుమారుడు అని తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు యేసయ్యను గురించి. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుని గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఈయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇతడు నాకు ఇష్టమైన వాడు, నాకు ప్రియమైన వాడు. ఎందుకంటే నా ఉద్దేశాలే తన ఉద్దేశాలు, తన ఉద్దేశాలే నా ఉద్దేశాలు. హల్లెలూయా. ఆయన నా ఉద్దేశాలు నెరవేర్చడానికే ఉన్నాడు. కాబట్టి దావీదు జీవితంలో అంతకంతకు వర్ధిల్లడానికి కారణం దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉండడానికి గల కారణం దేవుని ఉద్దేశం కలిగిన వాడు. హల్లెలూయా. సేవకులమైన మన జీవితాల్లో ఈ మూడు అనుభవాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి, దావీదు అనుభవాలు చాలా ఉన్నాయి. వరుసనే చెప్తా, మీకు టైం లేదు. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు ఎంత చక్కని మాదిరి అంటే మనకు సేవకులకి చాలా అద్భుతమైన మాదిరి. సుబుద్ధి కలిగి ప్రవర్తించిన వాడు దావీదు. దేవుని ఆత్మ బలమైన అభిషేకము కలిగిన వాడు దావీదు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు దావీదు. హల్లెలూయా. కాబట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతని జీవితంలో అతనికి చివరి వరకు తోడుగా ఉన్నాడు. తన రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు, తన రాజ్యాన్ని దేవుడు బలపరిచాడు. తన రాజ్యము నేటి వరకు, ఈ క్షణం వరకు తన జీవితంలో ప్రియులారా, తన కడుపును పుట్టినటువంటి తన వంశపు వారి తన సింహాసనము నిలుస్తుంది అని దేవుడు చెప్పాడు కదా. బెంజమిన్ నెతన్యాహు అనే వ్యక్తి దావీదు వంశానికి చెందినవాడు, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి వ్యక్తి అని పెద్దలు చెబుతూ ఉన్నారు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశానికి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు దావీదు వంశానికి చెందినవాడు. అందుకనే చూసారా, తిప్పి కొడితే 1,000,000 మంది లేరు ఇజ్రాయెల్ దేశం, అవునా కాదా? తిప్పి కొడితే 1,000,000 మంది లేరు. హల్లెలూయా. చుట్టుపక్కల ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఆ దేశం మీద కన్నేసి ఎప్పుడెప్పుడు దీన్ని భస్మం చేద్దామా అన్నట్లుగా ఒక్కొక్క కన్నును 100 కళ్ళుగా చూస్తున్నారు. ఇలా అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతగా వాళ్ళు ఎదుర్కోగలుగుతున్నారు అని అంటే ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ కృప, ఆ అభిషేకం ఎవరిది అని అంటే దావీదు వంశంలో నుండి వచ్చింది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. ఎందుకంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ముగిస్తున్నాను. మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సేవా అనుభవాల్లో, మన సేవా జీవితంలో మనము కూడా అంతకంతకు వర్ధిల్లాలి. ఎప్పుడు చూసినా అదే పరిస్థితి కాదు మన బ్రతుకు. ఎప్పుడు చూసినా కొద్దిమందితోనే కాదు, మన పరిచర్య అభివృద్ధి చెందాలి, అంతకంతకు మనము వర్ధిల్లాలి, ప్రబలాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ అనుభవాలు మన బ్రతుకులో, మన జీవితంలో ఉంటే దావీదును వర్ధిల్ల చేసిన దేవుడు, దావీదుకు సైన్యములకు అధిపతి అయిన యెహోవా తోడుగా ఉన్నట్లుగా ఆ ఇమ్మానుయేలైన దేవుడు మన బ్రతుకులకు, మన జీవితాలకు తోడుగా ఉండి ఆయనే మనల్ని నడిపించువాడై ఉన్నాడు. అట్టి కృపా దేవాది దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ అనుగ్రహించునుగాక. చెబుదామా గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన ప్రేమతో ఆహ్వానించిన శేఖర సిస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు. మరి అన్నయ్య గారికి వందనాలు, అయ్యగారికి, మా పెద్దయ్య గారికి వందనాలు, మా బిషప్ అయ్య గారి, మా గ్లోరియస్ మినిస్ట్రీకి ఆంధ్ర బిషప్ అయ్య గారు, మరి ఆయనకి డబుల్ వందనాలు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. శ్రీమతి వర్తమానం అందించిన దైవ సేవకులు సత్యానంద వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి భాస్కర్రావు గారు, ముందుకు రండి. దయచేసి ఒక రిక్వెస్ట్ ప్రార్థన చేద్దాం. ఇక్కడికి రండి అయ్యా, నా దగ్గరికి రండి. అయ్య పేరు భాస్కర్రావు గారు. అన్నదమ్ముల మధ్య గొడవ వల్ల
ఇంటి ముందున్న రోడ్డులో వాళ్ళ తమ్ముడు నడవనివ్వటం లేదు.